మీద ఉన్న పెద్దలందరికీ అండ్ స్టేజ్ ముందున్న అందరికీ నమస్కారం అండి. ఇదొక చక్కటి ప్రోగ్రామ్. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయినాయి, ఇప్పుడు మనం చిల్డ్రన్ సేఫ్టీ మీద ఎంతైనా దృష్టి పెట్టాల్సి ఉంది. రీసెంట్గా కమిషనర్ గారు ట్రాన్స్పోర్ట్ కూడా మాకు మీటింగ్ పెట్టడం జరిగింది. రమేష్ సార్ అందరూ కలిసి ఎన్జిఓస్తో. పిల్లల సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. ఎస్పెషల్లీ ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో హైదరాబాద్లో నియర్లీ 2700 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఎక్కువగా మార్నింగ్ ప్రైవేట్ స్కూల్ బస్సులు వెళ్ళేటప్పుడు చిల్డ్రన్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. దీనికి ముఖ్యంగా ఆల్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ ఏంటంటే బస్సెస్లో వచ్చేటప్పుడు కంపల్సరీ లేడీ అటెండర్ని పెట్టాలని మనకి రూల్ ఉంది. అది ఒక్కసారి ఉందా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లలు వచ్చేటప్పుడు వాళ్ళు బస్సు దిగిన వెంటనే ఎక్కువగా కేసులు మేము గమనించే ఏంటంటే ఏదైతే బస్సు దిగుతారో వాళ్ళు పిల్లలు రోడ్డు దాటడానికి అదే సేమ్ బస్సు ముందు నుంచి వస్తారు. వాళ్ళు డ్రైవర్కి వాళ్ళు చిన్నపిల్లలు కనిపించకపోవడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి పిల్లల సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి బస్సులో కంపల్సరీగా ఒక లేడీ అటెండర్ని పెట్టాలి. అదేవిధంగా బస్సెస్ ఫిట్నెస్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. తర్వాత డ్రైవర్స్ కూడా రీసెంట్గా మనం పేపర్లో చూస్తున్నాము, డ్రైవర్స్కి ఫిట్నెస్ లేకపోవటం, లేకపోతే డ్రింక్ చేసి రావటం, ఇలాంటివి జరగకుండా. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది. పేరెంట్స్ ఎంతో నమ్మకంతో మన స్కూల్కి పంపిస్తున్నారు కాబట్టి అది మన రెస్పాన్సిబిలిటీ. కాబట్టి డ్రైవర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఫిట్నెస్ ఎలా ఉంది, బస్సెస్ ఫిట్నెస్ ఎలా ఉంది, ఇవి గమనించుకొని బస్సెస్ నడపాలి. పిల్లల సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా రోడ్ సేఫ్టీ మీద కూడా పిల్లలకి అవేర్నెస్ కల్పించాలి. భరోసా టీమ్ అండ్ ట్రాఫిక్ పోలీసులు గవర్నమెంట్ స్కూల్స్లో అయితే గవర్నమెంట్ ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా లాస్ట్ అకాడమిక్ ఇయర్ నియర్లీ 60 స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది చాలా యూస్ఫుల్గా ఉంది. మీరు కూడా మీ బాధ్యతగా ఆల్ కరస్పాండెంట్లకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిల్లలకి ట్రాఫిక్ మీద అండ్ సేఫ్టీ మీద అవేర్నెస్ కల్పించాలని నేను కోరుకుంటున్నాను. సో పిల్లల సేఫ్టీ అనేది మన బాధ్యత కాబట్టి మనందరం కూడా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకొని జాగ్రత్తగా బస్సెస్ కానీ రోడ్ క్రాస్ చేసే విధంగా కానీ జాగ్రత్తగా చూడాలి. ఏ ఇష్యూ లేకుండా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ విధంగా మీ అందరినీ కలిసి ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అందరికి మీటింగ్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.